హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డిఎస్ రాజు. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు చేరాలంటే మీరు ఎండ్ వరకు చూసి మీ యొక్క విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ మమ్మల్ని ఇంకా మంచి కంటెంట్తో ముందుకు రావడానికి ఎంకరేజ్ చేస్తే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, టుడే అవర్ టాపిక్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్, ఎందుకు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మనం కనుక చూస్తే ఫ్రెండ్స్, ప్రపంచంలో అనేక దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా అనేక దేశాలు ప్రధాని తరహా ప్రభుత్వాన్ని కూడా కలిగి ఉన్నాయి. అయితే ప్రధాని తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్నట్టు కొన్ని ముఖ్యమైన దేశాలను చూస్తే ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా, ఇలా కొన్ని ముఖ్యమైన దేశాలు ప్రధాని తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగినటువంటి దేశాలను మనం కన్నా కొన్ని ముఖ్య దేశాలను కనుక చూస్తే అత్యంత శక్తివంతమైన దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇంకా ఫ్రాన్స్, జర్మనీ, ఇలా కొంత శక్తివంతమైన దేశాలు వచ్చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇలా ఎందుకు అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగినటువంటి దేశాలు శక్తివంతంగా ఉన్నాయి, ప్రధాని తరహా ప్రభుత్వాన్ని కలిగినటువంటి దేశాలు కొంత వాటితో కంపేర్ చేస్తే కొంత వెనకబడిపోవడానికి గల కారణం ఏంటి, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్ఫుల్లా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పవర్ఫుల్లా అనే విషయాన్ని కూడా మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకునే ముందు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మన భారతదేశాన్ని వసుదైక కుటుంబం అని పిలుచుకోవడం మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే భారతదేశంలో కుటుంబ విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే మన రాజకీయ వ్యవస్థను కూడా మనం గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థతో పోలి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక తండ్రి, అతనికి నలుగురు కొడుకులు లేదా కుమారులు ఉన్నట్లయితే ఆ కొడుకులు పెద్దవాళ్ళు అయినప్పుడు తండ్రిని, నాన్నగారు మీకు ఇంకా ఎందుకు కష్టం, మీరు విశ్రాంతి తీసుకోండి, కుటుంబ బాధ్యతలను మేము తీసుకొని మేము బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసి లేదంటే లావాదేవీలు మొత్తం మేము చూసుకొని కుటుంబాన్ని మేము నడిపిస్తామని చెప్పి ఆ తండ్రి గారికి విశ్రాంతినిచ్చి ఆ యొక్క ఇంటికి పెద్ద కుమారుడు ఆ యొక్క బాధ్యతను తీసుకోవడం జరుగుతుంది. ఇది మన భారతదేశ కుటుంబ వ్యవస్థలో జరిగే పరిణామం. అయితే ఆ విధంగా తీసుకొని ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా తండ్రి సలహా తీసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన సలహా తీసుకుందాం, అనుభవజ్ఞుడు కాబట్టి అతని ఒక నిర్ణయాన్ని అతనికి ఇద్దామని చెప్పి అతని చేతికి అప్పగించడం జరుగుతుంది. పెద్దవారికి ఆ విధమైనటువంటి విలువ ఇవ్వడం మన దేశంలో ఆనవాయితీ. ఇదే విధంగా మన భారతదేశ రాజకీయ వ్యవస్థ కూడా ఇదే విధంగా పోలి ఉంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఆ యొక్క తండ్రి స్థానంలో వచ్చేసి రాష్ట్రపతి ఉంటారు, ఆ ఇంటికి పెద్ద కొడుకు స్థానంలో ప్రధాని, అదేవిధంగా మిగిలిన కుమారుల స్థానంలో మంత్రి మండలి అనేది ఉంటుంది. ఈ ప్రధాని మిగతా దేశాల్లో పర్యటించి కానీ లేదా అన్ని పనులు గ్రౌండ్ వర్క్ మొత్తం చూసుకొని ఒక చివరి నిర్ణయానికి రాష్ట్రపతిని కలవడం జరుగుతుంది. రాష్ట్రపతి చివరి ఆమోద ముద్ర మాత్రమే వేయడం జరుగుతుంది. మిగతా పని అంతా కూడా ప్రధాని, మిగతా మంత్రి మండలి పూర్తి చేస్తుంది. ఈ విధంగా భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఉంటుంది. భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో రాష్ట్రపతి ఉన్నప్పటికీ ప్రధాని కన్నా కూడా అతనికి అధికారాలు నామమాత్రంగానే ఉంటాయి. వాస్తవ అధికారాలు అన్నీ కూడా ప్రధాని వద్దనే ఉంటాయి. ప్రధానినే ఎక్కువగా నిర్ణయాలు తీసుకొని సలహాలు ఇచ్చి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రపతి కనుక సరిగా చేయని పక్షంలో అతని మీద మహాభియోగ తీర్మానం చేసి అతన్ని తొలగించుకునేటువంటి ఆ యొక్క ప్రాసెస్ కూడా ప్రధాని ఆ యొక్క మిగతా మంత్రి మండలి చేతుల్లో ఉంది. మన దేశంలో రాష్ట్రపతి ఏ నిర్ణయ అధికారం కూడా స్వతహాగా తీసుకునే అవకాశం అయితే ఉండదు. చాలా పరిమితమైనటువంటి నిర్ణయాధికారాలు మాత్రమే ఇక్కడ రాష్ట్రపతికి ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి సలహా మేరకే పరిపాలన మొత్తము జరుగుతుంది. కేవలం ఒక నిర్ణయాన్ని ఫైనలైజ్ చేయడంలో మాత్రమే రాష్ట్రపతి ఇక్కడ ఉపయోగపడతారు మన భారతదేశంలో. అందుకనే రాజకీయ నిపుణులు మన దేశంలో రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్ అని పిలవడం జరుగుతుంది. మన దేశంలో రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా పరిగణించబడితే ప్రధాని ప్రభుత్వ అధినేతగా పరిగణించబడతారు.
ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా కూడా రాష్ట్రపతి పరిశీలించి దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు అనేవి అంత త్వరితగతిన ముందుకు వెళ్ళవు, కొంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గురించి మనం చూద్దాం. చాలామంది అనుకుంటారు ఇక్కడ మన భారతదేశంలో లాగే ప్రెసిడెంట్ ఉంటారు, అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారని చాలామందికి డౌట్. కానీ ఫ్రెండ్స్, అమెరికాలో ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉండరు. అక్కడ ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ ది స్టేట్స్ గాను, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గాను అక్కడ ప్రెసిడెంటే పరిగణించబడతాడు. ఆయనే ఆ బాధ్యతలు మొత్తం తీసుకుంటూ ఉంటాడు. అందుకనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళు మనకన్నా చాలా స్పీడ్గా తీసుకోవడం జరుగుతుంది. అమెరికాలో ఏదన్నా బిల్ పాస్ అవ్వాలంటే అక్కడ అంతా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా బిల్ పాస్ అయిపోతుంది. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఏదన్నా బిల్ పాస్ అవ్వాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండాలి. అయితే ఒక్కొక్కసారి రాష్ట్రపతికి అది నచ్చపోతే ఒకవేళ దాన్ని వెనక్కి తిరిగి పంపించే అవకాశం కూడా మన దేశంలో ఉంటుంది. కాబట్టి చాలాసార్లు కొన్ని నిర్ణయాలు అనేవి ఇక్కడ నత్తనడుకున ముందుకి నడుస్తాయి. కాబట్టి మన దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వ దేశాల కన్నా కూడా కొంత అభివృద్ధిలో కానివ్వండి, పరిపాలన వికేంద్రీకరణలో కూడా కొంత వెనకబడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం గమనించినట్లయితే ఏదైనా యుద్ధ సమయాలలో భారతదేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రధాని క్యాబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకుని దాన్ని రాష్ట్రపతి ముందుకు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ సుప్రీం కమాండర్ రాష్ట్రపతి కాబట్టి ఆయన మళ్ళీ దానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ నిర్ణయం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అమెరికాలో ఆ విధంగా ఉండదు ఫ్రెండ్స్. అక్కడ రాష్ట్రపతి డైరెక్ట్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పాస్ చేస్తే అది ఇంప్లిమెంట్ అయిపోతుంది. అంత స్పీడ్గా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. ఆ విధమైనటువంటి వెసులుబాటు అమెరికా ప్రెసిడెంట్కి ఉంటుంది. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ ఇండియన్ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంత శక్తివంతంగా ఎవరు ఉంటారంటే మన దేశంలో భారత ప్రధాని అంత శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల చేత పరీక్షగా ఎన్నుకోబడిన వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి శక్తివంతంగా ఉంటాడు. అదే అమెరికాలో అయితే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అక్కడ ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు కాబట్టి ప్రజల చేత అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా శక్తివంతంగా ఉంటాడు. కానీ మన దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడరు. మనం ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం రబ్బర్ స్టాంప్గానే రాష్ట్రపతి పరిగణించబడతాడు. కానీ అదే అమెరికాలో అయితే మాత్రం అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సుప్రీం కమాండర్ అండ్ సుప్రీం లీడర్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ కంపారిజన్ ఉంటుంది ఫ్రెండ్స్. గౌరవ మర్యాదలకైతే కొదవ ఉండదు, కానీ అవి నామమాత్రంగానే ఉంటాయి. ఆయనతో కంపేర్ చేస్తే అది తక్కువగానే ఉంటుంది. ప్రధానికి చాలా ఎక్కువ పని ఉంటుంది. మన దేశంలో ప్రధానినే ఇక్కడ సుప్రీం లీడర్గా పరిగణించబడతారు. కానీ అదే అమెరికాలో అయితే మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఫుల్ పవర్స్ ఉంటాయి. ఈ ఉన్నటువంటి సెక్యూరిటీ కానివ్వండి, ప్రోటోకాల్ కానివ్వండి, ప్రపంచంలో మరి ఏ ఇతర ప్రధానికి కానీ అధ్యక్షునికి కానీ ఉండదు. ప్రపంచంలో మరి ఏ ఇతర ప్రధానికి కానీ అధ్యక్షునికి కానీ లేనటువంటి సెక్యూరిటీ కానివ్వండి, ప్రోటోకాల్ కానివ్వండి అమెరికా అధ్యక్షునికి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ కూడా అమెరికానని తెలుసు. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కూడా అమెరికా అని మనకు తెలుసు. అయితే అక్కడ సుప్రీం కమాండర్ వచ్చేసి ప్రెసిడెంట్, అదేవిధంగా ఇండియాకు కూడా సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన ప్రధాని నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అమెరికాలో అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నిర్ణయం తీసుకొని అది పాస్ చేసిన వెంటనే అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అటువంటి శక్తి సామర్థ్యాలు అమెరికా ప్రెసిడెంట్కి ఉంటాయి. అదేవిధంగా మన భారతదేశంలో తీసుకుంటే ఇక్కడ ప్రెసిడెంట్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక్కడ భారతదేశంలో ప్రధానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది అని మనం గమనించాలి. భారతదేశ రాష్ట్రపతి పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలుగా ఉంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్ పదవీ కాలం వచ్చేసి 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అది కూడా జీవిత కాలంలో 2 సార్లు మాత్రమే అమెరికాకి ప్రెసిడెంట్గా పనిచేసే అవకాశం వారికి ఉంటుంది. 3వసారి అతనికి ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసే అవకాశం అయితే అమెరికాలో ఉండదు. కానీ భారతదేశంలో అలా అటువంటి పరిమితి ఏమీ లేదు. ప్రస్తుతం భారతదేశానికి ముర్ము గారు రాష్ట్రపతిగా ఉంటే అమెరికాకి వచ్చేసి జో బైడెన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా టాపిక్. సమాచారం ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే
ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా సమాచారాన్ని షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.